బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిసెస్ టి జేసుదానం ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈరోజు తన కృపా వాక్య సమృద్ధి మనమందరము అనుభవించాలి. రోజులు గడుస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని విస్తరిస్తూ ఉండగా ఎంతగా దేవుని వాక్యాన్ని మనం వింటామో ఆ దేవుని వాక్య ప్రకారము మనము జీవిస్తూ ఉంటామో అంతగా మనము ఆధ్యాత్మిక క్షేమం పొందడానికి అవకాశం ఉంది. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, అంకుల్ నేను ఎంతగా ప్రభువులో పెరుగుతూ ఉంటానో అంతగా సాతాను నన్ను శోధిస్తున్నాడు, కష్టాలకు గురి చేస్తున్నాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రభువులో మనము ఎదుగుతున్నామో అనడానికి ఒక బలమైన కారణం సాతాను శోధించటమే. మనము ప్రభువులో ఎదగకుండా చేయడమే ఆ సాతాను యొక్క కర్తవ్యం. కాబట్టి అతడు తన పని చేస్తూ ఉండగా మనము సాతానుతో పోరాడి అతన్ని జయించి ప్రభు వారిని మహిమపరచాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మనము సాతాన్ని ఓడించాలి అనంటే ఒకే ఒక కార్యం. ఆ కార్యం ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాలకు అన్వయం చేసుకుని ఎన్ని కష్టాలు నష్టాలు శోధనలు వచ్చినా వాక్య ప్రకారము జీవించాలి. ఈ దినాల్లో ప్రియులరా వాక్య ప్రకటన కూడా చాలా బేరంగా ఉన్నట్టుగా ఉంది. ఎందుచేతనగా దేవుని వాక్యాన్ని విపరీతంగా వ్యాఖ్యానిస్తున్నారు కొంతమంది. మీరు దేవుణ్ణి నమ్ముకుంటే అంటే హృదయంలో స్వీకరించినా స్వీకరించకపోయినా దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అన్ని లాభాలే దొరుకుతాయి. మీరు దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని లాభాలే కలుగుతాయి, కష్టాలన్నీ పోతాయి, మీ రోగాలు పోతాయి. ప్రియులరా నేను మనవి చేస్తున్నాను, పదే పదే చెబుతున్నాను, అన్ని మతాల్లోనూ ఈ బాబాలు ఉన్నారు. క్రైస్తవంలో కూడా ఈ బాబాలు బయలుదేరారు. వీరి పని ఇదే. ఏమిటి అనగా డబ్బు సంపాదించడమే. నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అని అంటే ఎవరు వింటారండి? ఏది చేసినా పర్వాలేదు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ నోటితో ఒకసారి ఒప్పుకుంటే చాలు అన్నట్టుగా బోధిస్తున్నారు. చాలా విచారకరమైన సంగతి. ఏమేమో పూజలు పునస్కారాలు చేయడానికి ఈనాడు విపరీతమైన డబ్బు అడుగుతున్నారు, డబ్బును సంపాదిస్తున్నారు. క్రైస్తవము ఆ రీతిగా కాదు.
దయచేసి నేను మనవి చేస్తున్నాను, పాపముల చేతను అపరాధముల చేతను మానవుడు చచ్చి ఉన్నాడు. ఈ పాపాలకు విరుగుడు కావాలి, పాప క్షమాపణ కావాలి. ఈ పాపా నుండి తప్పించబడటం చాలా కష్టం. చాలా కష్టమని ఎరిగిన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఆ కుమారుని యొక్క మరణం ద్వారా, పునరుద్ధరణ ద్వారా మానవునికి విమోచన, రక్షణానుభవం, పాప క్షమాపణ, పాపంపై జయము కలిగినట్లుగా మనం చూస్తాం. ఇది సత్య వాక్యం. ఈ వాక్యాన్ని నమ్మాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అమ్మా బాబు, నీవు రక్షణానుభవం కలిగి ఉంటే నీకు కలిగే రోగాలలో నీవు ప్రభువును స్తుతించే అనుభవంలోనికి వస్తావని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనకు రాక ఎవరికి వస్తే అనారోగ్యాలు వచ్చినప్పుడు కృంగిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ కృంగుదల కూడా సాతానుడే కల్పిస్తాడు. ప్రభువులో లేకుండా మనను చేయడమే తన యొక్క ప్రయత్నం. యేసు ప్రభువును నమ్ముకున్నావు, నీకేమైంది అన్నట్టుగా ప్రతిరోజు మనను కృంగింపచేస్తాడు. ఆ సాతాను యొక్క కుయుక్తిని ఎరగాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. చాలా విపరీతమైన బోధలు వస్తున్నాయి ప్రియులరా. టీవీలో చెప్పే క్రైస్తవ బోధలన్నీ సరిగ్గా లేవు. నాదే సరిని నేను చెప్పడం లేదు. దయచేసి నన్ను మన్నించండి, నన్ను అర్థం చేసుకోండి. ఎవరు బోధ చేసినా ఆ బోధ దేవుని వాక్యానికి సరిపోతుందో లేదో అని చెప్పి బెరియన్లు వలె దేవుని వాక్యాన్ని పరిశోధించమని మనవి చేస్తున్నాను. ఈనాడు వాక్యాన్ని వినడమే గొప్ప సంగతి అయితే చెప్పిన వాక్యాన్ని పరిశోధించే సమయం ఎక్కడుంది? ఈ దినాల్లో చాలా విచారకరమైన సంగతి, యాంత్రిక జీవితం అయిపోయింది. ఈ యాంత్రిక జీవితంలో మానవుడు కొట్టుమిట్లాడుతూ దేవుని వాక్యానికి అంత విలువ ఇవ్వడం లేదు. పలానా చోటుకి వెళితే అద్భుతాలు జరుగుతున్నాయని చెబుతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం అన్నట్టుగానే యాంత్రికంగా వెళుతున్నారు. ఈరోజు ఏమి నేర్చుకున్నాము? ఇంటికి వచ్చి ఒకసారి దానిని పరీక్షించుకొని విన్న వాక్యాన్ని జీవితాలకు అన్వయం చేసుకుని దాని ప్రకారం జీవించడం చాలా అరుదుగా కనబడుతుంది. ఏది ఏమైనా నా ప్రియులరా, దేవుని వాక్యాన్ని నిశ్చితంగా ఆలోచిద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అలనాడు ఉన్న ఒక అభిప్రాయం ఏమిటి అనగా, రక్షణ అనేది యూదులకే పరిమితం అనుకునే అభిప్రాయం శిష్యులలో ఉంటూ వచ్చింది. రక్షణ అనేది ఒక ప్రత్యేకమైన జనాంగము కొరకు కాదు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరణించింది సర్వలోక మానవాళి పాపము కొరకు. ఆయన పునరుద్ధరణుడైన తరువాత ఆయన చెప్పిన మాట ఏమిటనగా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు గనుక యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండడి. ప్రియులరా, ఒక ప్రాంతానికి యేసు ప్రభువారి సువార్తను పరిమితం చేయకూడదు. ఈ రక్షణానుభవాన్ని ఒక ఏరియాకు పరిమితం చేయకూడదు. అల్లాడు శిష్యులు పరిమితం చేస్తూ వచ్చారు. ఆ పరిమితి నుంచి వారు ఏ రీతిగా బయటకు వస్తున్నారో మనం నేర్చుకున్నాం. ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈరోజు కూడా మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువారిగా ఈ లోకానికి రావడానికి ప్రథమ కారణం, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా మీరు వచ్చారు నాయన. మీకు స్తోత్రాలు ప్రభు. మానవ జీవితం నశించిపోయింది పాపముల చేతను అపరాధముల చేతను మేము చచ్చి ఉండగా ప్రభు నీ కుమారుడు ద్వారా బ్రతికించడానికి మీరు చేసిన మీ కృపా కార్యం కొరకై వందనాలు, స్తోత్రాలు. ఈ ఉచితమైన కృపా అనుభవంలో
ఎంతోమంది విశ్వాసం ఉంచుతున్నారో వారినందరినీ మీరు రక్షించుకుంటున్న విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు నాయనా. ఒక వ్యక్తి యొక్క మెరిట్ని బట్టి, గొప్పతనం బట్టి కాకుండా కేవలము మీ దయ, మీ కృపను బట్టి మాకిచ్చిన ఈ రక్షణ ప్రణాళిక కొరకై వందనాలు, స్తోత్రాలు. రక్షణతో పాటుగా ప్రభు మీరు మాకు దయచేసిన మీ కృపా వాక్యం కొరకై స్తోత్రాలు. కొద్ది కాలం క్రిందట ప్రభు మా భాషలో బైబిల్ లేదు నాయనా, మా సొంత తెలుగు భాషలో బైబిల్ ఇచ్చారు. మా దేశంలో ఉన్న అనేక భాషలలో మీ కృపా వాక్యాన్ని ఇచ్చారు. ప్రభువా, మీ కృపా వాక్యాన్ని చదువుకొని, చదువు రాని వారు వినడం ద్వారా మీరు అనేకుల జీవితాలలో క్రియేట్ చేస్తున్న విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, రక్షణతో పాటుగా మీరు మమ్మలను ప్రేమించి మీ చిత్తానుసారంగా మా అవసరాలు మీరు మీ మహిమైశ్వర్యము చొప్పున తీరుస్తున్నారు నాయన. ఆరోగ్యాలు ఇస్తున్నారు ప్రభువా. నాయన ఇంట్లో కావలసిన ప్రతి అనుకూలత ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ డిఫికల్టీస్ నాయన, అనేక కష్టాల మధ్య మీరు ఇస్తూ ఉన్న ఆ కృప కొరకై, హృదయంలో తృప్తి కొరకై మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా, మాతో మాట్లాడండి స్వామి. మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నావు నాయన. ఒక మనిషి మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశం కాకుండా ఈ రాత్రి నా ప్రభువే మాట్లాడుతున్నాడు అనే అనుభవంలోనికి వచ్చేటట్టుగా మీ కృప ప్రసాదించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెచ్చారు కదూ, బైబిల్ తేవాలమ్మా, బైబిల్ తేవాలి బాబు. బైబిల్ నోటు పుస్తకం తెచ్చుకోండి అని కొన్ని సంవత్సరాలుగా నేను చెబుతున్నాను. కొంతమంది తమ్ముళ్ళు, చెల్లెండ్రు, యవనస్తులు చేస్తూ ఉన్నారు. మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మీద, ప్రభు వాక్యం మీదనే మనము ఆధారపడాలి. మనుషులను గౌరవించాలి. నేను వద్దు అని చెప్పడం లేదు. మనుషులను పూజించకూడదు. ఎంతవరకు క్రైస్తవ భక్తి వచ్చింది అని అంటే, మనుషులను ముట్టుకుంటే చాలు. మనుషులను ముట్టుకుంటాను కూడా దొరకడం లేదు కాబట్టి, మనుషులను ముట్టుకుంటాను కూడా వీలు కావడం లేదు కాబట్టి, మనుషులు వెళుతున్న కారును ముట్టుకుంటే చాలు అన్నట్టుగా. బా, ఎంత విచారకరమైన క్రైస్తవం అండి, ఎంత విచారకరమైన స్థాయిలోనికి దిగజారిపోయింది. ఈ స్థితిని గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నాతోటి సేవకులరా, మనుషుల యొక్క గమ్యాన్ని మన వైపుకు ఆకర్షించవద్దని చెప్పండి దయచేసి. ప్రభువే, ప్రభువే, ఆ యేసయ్యే ఘనత, మహిమ, ప్రభావాలు పొందాలి. మంచిది. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము మీ ముందు ఉంచుకోనండి. పేతురు గారు ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారో తెలుసా? 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కను. 12 గంటలు అని అంటే భోజన సమయం. 3 గంటలకు ప్రార్థనా కాలమున అని అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివాం. అంటే యూదులు ప్రార్థన చేసే సమయం 3 గంటలు, వారు భోజనం చేసే సమయము 12 గంటలకు. అటువంటి సమయంలో పేతురు నడిపించబడుతున్నాడు మిద్ది మీదకి. ఎందుకు? ప్రార్థన చేయడానికి నడిపించబడుతున్నాడు. ప్రార్థన చేయడానికి ఆయన నడిపించబడినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక విధమైన అనుభూతి, తన్మయత్వంలోనికి పేతురు గారు వెళ్ళారు. పేతురు గారు పరవశుడైనప్పుడు ఆకాశము తెరవబడింది. 4 చెంగులు బట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుట చూచాడు. అందులో ఆ యొక్క దుప్పట్లో ఏమున్నాయి అనగా 12వ వచనం, భూమి అంతటా ఉండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. పేతురు గారు మాట్లాడుతున్నారు.
అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడింది. ప్రియులారా, గమనించండి, ఈ పేరా ద్వారా అనేక సత్యాలు మనము నేర్చుకోవాలి. మొట్టమొదటిగా, సమయమనక అసమయమనక దేవుని సాన్నిధ్యంలో ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. ఈ సమయంలోనే ప్రార్థించాలి అనేది లేదు ప్రియులరా. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ప్రయాణం చేస్తూ ఉన్నా, బస్ స్టాండ్లో ఉన్నా, రైల్వే స్టేషన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా యొక్క మనవి ఏమిటనగా, ప్రార్థనాత్మ కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేతురు గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలో ఆయన తన్మయత్వ అనుభవంలోనికి, పారవశ్య అనుభవంలోనికి వెళ్ళిన తదుపరి ఆయన ఏమి చూస్తున్నాడు అనగా, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి చూచాడు. గత పాఠంలో నేను చెప్పాను, 4 చెంగులు అంటే మీకు తెలుసు, పెద్ద దుప్పటి. ఆ దుప్పటి మీద ఉన్న వాటిని లూకా గారు రాశారు. ఏమిటి? సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, వీటిని చంపుకొని తినమనే శబ్దం పేతురు గారు విన్నారు. ప్రియులారా, యూదులు సాధారణంగా కొన్ని తింటారు, కొన్ని తినరు. ఎందుచేతనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. లేవియా ఖండం 20వ అధ్యాయము 24 నుంచి చదువుతున్నాను. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్యముగా పొందుదురు. అది అనగా, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము నాకు స్వాస్యముగా ఉండునట్లు దాని మీకు ఇచ్చెదను. జనములలో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును, పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువులనే కానీ, ఏ పక్షులనే కానీ, నేల మీద ప్రాకు దేని వలనే కానీ మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. దేవుని నామానికి స్తోత్రం. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారైనట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచింది. ఎంత క్రిస్టల్ క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలో ప్రజలతో చెప్తూ వచ్చాడు. మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేది, అన్యజనులకు భిన్నమైన రీతిగా ఉండాలి అనేది ఆ ప్రభు యొక్క వాంఛ. మన యొక్క జీవితాలు ఆ రీతిగా ఉన్నాయో లేదో దేవుని వాక్యం వెలుగులో మనం పరీక్షించుకోవాలి. అలనాడు అనగా పాత నిబంధన కాలంలో తినే విషయాల్లో కూడా ఆయన ఒక పరిమితి పెట్టాడు. ఇవి తినవచ్చు, ఇవి తినకూడదు అన్నట్టుగా. కానీ కృపాయుగంలోనికి వచ్చిన తదుపరి ప్రియులరా, దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప ఏర్పాటు ఏమిటి అనగా, నిషిద్ధమైనవి ఏమీ లేవు అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దు అని రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడింది. మీరు గమనించారు కదా, ఒకసారి ఆయన చెప్పాడు, పేతురు గారికి అంత అంగీకారంగా లేనట్టుగా ఉంది. రెండవ మారు చెప్పాడు, అది కూడా అంతగా అంగీకారం లేనట్టుగా ఉంది. యూదా తత్వంలో పెరిగిన వాడు కదూ. ఇక మూడవసారి చెబుతున్నాడు. ఎలాగూ ముమ్మారు జరిగిన 3 పర్యాయాలు చెప్పాడు. ప్రియులారా, మనకు ఎన్ని పర్యాయాలు దేవుని వాక్యం వినబడుతుందో ఆలోచించాలి. ఎంతోమంది దైవ సేవకులు మాట్లాడుతున్నారు, ఎన్నో రీతులుగా మాట్లాడుతున్నారు. ఇంతగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇంకా నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడలేదు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
అర్థం చేసుకుని నేను ఇంత కాఠిన్య హృదయంతో ఉన్నానా? ఇంతమంది చెబుతున్నారే, వారు చెప్పే సారాంశం అంతా ఒకటే కదూ. యేసు ప్రభువారిని మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి. యేసు ప్రభువారు మీ హృదయాల్లోనికి ఎప్పుడైతే వస్తారో అక్కడ పాపం ఉండదు, పాపం ఉండడానికి వీల్లేదు. పాపరాహిత్యమైన జీవితాన్ని జీవించండి అని బోధిస్తున్నారు. కాబట్టి ఆ పాపాన్ని తొలగించేవాడు యేసు ప్రభువారిని నా హృదయంలోనికి ఆహ్వానించాలి అనే తీర్మానం కొద్దిమంది ఇంకా చేయలేకపోతున్నారు. ఈ రాత్రి అయినా చేయమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేతురు గారికి ఈ రీతిగా ముమ్మారు చెప్పడం అనేది అలవాటు. ఎందుచేతనంటే ముమ్మారు బొంకాడు. ప్రభువారే చెప్పారు, నువ్వు 3 పర్యాయాలు బొంకుతావని కదూ. మనం సువార్తల్లో చెప్పాం. 3 పర్యాయాలు కూడా ప్రభువారు నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నట్టుగా అడిగారు. ఇప్పుడు కూడా ముమ్మారు చెబుతూ ఉన్నారు. ప్రియులరా, మనం అర్థం చేసుకోవాలి. పేతురు గారిని ముమ్మారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ రాత్రి నేను మనవి చేసేది ఏమిటనగా, లేక నేను అడిగేది ఏమిటనగా, ఎన్ని ప్రసంగాలను విన్నావు ఉదయం లేచిన నాటి నుండి? ఎంతమంది దైవ సేవకులు నీతో మాట్లాడుతూ వచ్చారు? ఇప్పటికైనా దేవుని యొక్క మాటకు లోబడ్డవో లేదో ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 17వ వచనం, పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనము గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదుగుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను. దేవుని కార్యాలు ఎంత క్రమమైన రీతిగా ఉంటాయో మీరు ఆలోచించాలి. అక్కడ కొర్నేలిని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచాడు. కొర్నేలిని కలుసుకొని కొర్నేలిని రక్షణానుభవంలోనికి నడిపించడానికి, కొర్నేలి కుటుంబాన్ని రక్షణానుభవంలోనికి నడిపించడానికి, కొర్నేలి బంధువులను రక్షణానుభవంలోనికి నడిపించడానికి దేవుడు ఇక్కడ దైవ సేవకుడైన పేతురును సిద్ధపరుస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే 2 చేతులు జోడించి, ప్రభువా మీ పరలోకపు ప్రణాళిక కొరకై వందనాలు స్తోత్రాలు అని ఆ ప్రభు వారిని స్తుతించకుండా ఉండలేమో అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకువాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమిటని అడిగాను. అందుకు వారు కొర్నేలు గురించి చెబుతున్నారు. ఎంత మంచి సాక్ష్యం అండి. నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతికు కొర్నేలి అను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. కొర్నేలితో పనిచేస్తున్న వారు కొర్నేలిని గురించి ఇచ్చిన సాక్ష్యం మనం అర్థం చేసుకోవాలి. కన్న కొడుకే కన్న కూతురే తల్లి గూర్చి తండ్రి గూర్చి మంచి సాక్ష్యం ఇవ్వడం లేదు. ఆ కొడుక్కి కూతురికి మంచిగా ఉంటే మంచిగా చెప్తారు, లేకపోతే మా డాడీ ఓ రాక్షసి, మా మమ్మీ ఓ రాక్షసి, ఈ రీతిగా ఫ్రెండ్స్తో చెప్తూ తల్లిదండ్రులను పలసం చేస్తూ ఉంటున్నారు ఈ దినాల్లో చాలామంది యవనస్తులు. చాలా విచారకరమైన సంగతి అండి. కొర్నేలి దగ్గర పని చేస్తున్నారండి వీళ్ళు. ఒక సైనికుడు, 2 ఇంటిలో పనిచేసేవారు. వీళ్ళు 3 వచ్చి కొర్నేలి గూర్చి ఇస్తున్న సాక్ష్యాన్ని నేను వివరించవలసిన పని లేదు, కానీ ఆ సాక్ష్యము మన యొక్క జీవితాలలో ఎంతో హెచ్చరిక. మన జీవితాలు కూడా కుటుంబంలోనూ బయటను మనం పనిచేసే చోటను ఆ రీతిగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కొంతమంది గూర్చి చెబుతూ ఉంటారు,
ఆయనకు లంచం ఇస్తేనే కానీ ఆయన పని చేయడండి. లంచం తీసుకునేవాడు ఎవరైతే వేరే సంగతి. ఆయన ఆదివారం గుడికి వస్తే గుడిలో బోధ చేస్తాడు. గుడిలో బోధ చేసి ఆయన గూర్చి అనే మాటలు ఈ మాటలా ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మంచి లక్షణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు భక్తుని ద్వారా నేర్పుతున్నాడు. సర్లేయ్యా నేను వస్తానులే మీరు వెళ్ళండి అని చెప్పలేదండి పేతురు గారు ఏం చేశారంటే అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో కూడా ఆతిథ్యం ఇచ్చే లక్షణాన్ని నేర్చుకుందాం. కొంతమంది తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ గొప్ప లక్షణాన్ని మనం నేర్చుకుందాం, మన బిడ్డలకు నేర్పుతాం. అట్టి లక్షణాలు మన యొక్క కుటుంబాలలో ఆ పరిశుద్ధాత్మ దేవుడే దయచేయునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.